హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం దాదాపుగా చాలామందికి తెలిసినా మర్చిపోయిన మన తెలంగాణ గాంధీ స్మారక నిధికి వచ్చామండి. ఇక్కడ చాలా బుక్స్ కానీ ఈ సంస్థ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. గాంధీ గారి సిద్ధాంతాలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాటి యొక్క భావాలు అవన్నీ అంటే ఈ జనరేషన్కి చాలామందికి తెలియకపోవచ్చు. వాటన్నిటినీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ బుక్స్ చూసాం, ఇక్కడ చూడండి. ఈ బుక్స్ కానీ ఇటు సైడ్ కనపడే ఈ బుక్స్ కానీ ఇవన్నీ దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 70-80 ఇయర్స్ దాటిపోయిన పుస్తకాలు. అవన్నీ చాలా జాగ్రత్తగా భద్రపరిచి వీళ్ళు గాంధీ గారి సిద్ధాంతాలని రీసెర్చ్ స్కాలర్స్కి కానీ లేకపోతే గాంధీ గారి గురించి రీసెర్చ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళు ఎంతో విలువైన అమూల్యమైన సమాచారం ఉండటంతో పాటు ఈ గాంధీ స్మారక నిధి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడదాం. దాని గురించి మనతో మాట్లాడటానికి తెలంగాణ గాంధీ స్మారక నిధి ప్రెసిడెంట్ కోతాటి రంగారావు గారు ఉన్నారు. నమస్తే అండి. అయ్యా, ఆదాబ్ పత్రిక వారందరికీ ప్రథమంగా మా కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాం. ఈనాడు మా గాంధీ స్మారక నిధి కార్యాలయానికి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ మీరందరూ తిలకించి శ్రద్ధగా ప్రజలందరికీ అందుబాటు చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, ఇదంతా గాంధీ సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలండి. ఈ పుస్తకాలన్నీ దాదాపు నేను ఇక్కడ జాయిన్ అయ్యే 54వ సంవత్సరం నేను పనిచేయబట్టి 1969 నుండి. అప్పటికి ముందు దీని కార్యదర్శి కోదాటి నారాయణరావు గారని ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, సంఘ సంస్కర్త, హరిజన సేవా సంఘంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ కూడా అధ్యక్షులుగా పనిచేసినటువంటి 1947-48 రజాకారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కోదాటి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ సాహిత్యం అంతా ప్రింట్ చేయబడింది. గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా గాంధీ గారు ప్రవచించి ఆచరించినటువంటి సూక్తులను ఆధారం చేసుకొని ముద్రించినటువంటి ఈ సాహిత్యం ఇక్కడ మీ అందరూ చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అని, ఇవన్నీ మహాత్మా గాంధీ యొక్క సెక్రటరీ ప్యారీలాల్ గారు రచించి ఆయన ఎడిట్ చేసినటువంటి దాదాపు 100 టైటిల్స్ గాంధీ కలెక్టెడ్ వర్క్స్. ఇవన్నీ ముఖ్యంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా రీసెర్చ్ చేయడానికి వచ్చి వాళ్ళు రిఫర్ చేసుకుంటారు ఇక్కడ. అదేవిధంగా ముఖ్యంగా మళ్ళీ గాంధీ గారికి సంబంధించి ఆయన కంటెంపరీస్ గాంధీ గారితోటి సహచరులైనటువంటి పెద్ద పెద్ద నాయకులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అని బిసెంట్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, సిడి దేశ్ముఖ్, ఈ విధంగా పెద్దలైనటువంటి వాళ్ళందరి పుస్తకాలు కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది. ఈ విధంగా ఈ పుస్తకాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ గాంధీ సాహిత్య ప్రచురణాలయం మనం ప్రింట్ చేశాం. దాదాపు 192 ప్రచురణలు ప్రింట్ చేశాం. ఇవన్నీ పుస్తకాలు ఇక్కడ అవపడుతున్నాయి మీ అందరికీ. ఇవన్నీ కూడా లోగడ గాంధీ గారి ఆశయాలను ప్రతి ఇంటింటికి తీసుకువెళ్ళాలి, ప్రతి పిల్లలకు ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామీణులకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు చాలా తక్కువ ధరకు ₹1, ₹2, తోటి 1000 పుస్తకాలు మనం ముద్రింపించి తర్వాత ఫ్రీగా ఉచితంగా అన్ని సంస్థలకు మనం సప్లై చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికి 192 పబ్లికేషన్స్ చేశాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము స్కూళ్ళలో మీటింగులు పెట్టి పిల్లలకు లెక్చర్స్ ఇప్పించి వాళ్ళకు ఫ్రీగా ఈ సాహిత్యాన్ని అందించి గాంధీ ఆశయాలను వ్యాప్తి చేసే కృషిలో ఈ తెలంగాణ గాంధీ స్మారక నిధి పనిచేస్తుంది. ఇది కాకుండా జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం నుండి జరిగే కార్యక్రమాలు ఒకటేంటంటే గాంధీ సాహిత్యం ద్వారా గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ఒకటి. తర్వాత గాంధీ గ్రామ సేవా కేంద్రాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాల్లో అంటే వివిధ జిల్లాల్లో 7 గ్రామాల్లో గాంధీ గ్రామ సేవా కేంద్రాలు. అక్కడ ఒక 2-3 ఎకరాల స్థలం, ఒక వర్కరు, ఆ తర్వాత అక్కడ ఒక చిన్న పూరి ఇల్లు, అక్కడి నుంచి వాళ్ళు నేచర్ క్యూరును లేకపోతే సబ్బుల పరిశ్రమ, ఖాదీ నూలు ఒడుకుడు, ఈ విధంగా కొంత ఎంప్లాయ్మెంట్ను కూడా క్రియేట్ చేసి ఆ విధంగా చేసే పరిస్థితులు కూడా కొన్నాళ్ళు జరిగాయి. ఆ తర్వాత క్రమేణా ఆ వర్కర్స్ పోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా అన్యాక్రాంతం కావడం జరిగింది. ఆ తర్వాత నిమ్మలంగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సంస్థలకు అది అప్పగించి మేము బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఖమ్మం జిల్లాలో కరకగూడెం, చిర్రమళ్ళ అనే గ్రామంలో అప్పటి 1947-48లో రజాకార్స్ ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి ఉధృతంగా ఉన్నటువంటి ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆ యొక్క
నక్సలైట్ యొక్క ఉధృతికి వాళ్ళు వాళ్ళు చెడిపోయే పరిస్థితుల్లో ఒక సేనాపతి మొదలయ్యారు అనేటువంటి ఒక జమీందారు ఈ సంస్థకు ఒక 1000 ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది. ఆ 1000 ఎకరాల భూమిని మనం స్వాధీనం చేసుకొని దాంట్లో ఒక 500 ఎకరాలను మనం ఒక 300 ఎకరాలు భూమి లేని నిరుపేద గిరిజన ఫ్యామిలీస్కు మనం ఒక 300 ఎకరాలు పంచి ఎకరం 2 ఎకరాల చొప్పున పంచాం. ఆ తర్వాత దాదాపు ఒక 50 మందికి నిరుపేద ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాం. తర్వాత ఒక 25 ఎకరాల్లో ఒక గాంధీ గ్రామ్ అనేటటువంటి ఒక ఊరిని కట్టించి దాదాపు ఒక 70 మందికి ఆశ్రయం కల్పించాం. ఆ విధంగా మళ్ళీ ఒక 20 ఎకరాలను ఆరెగూడెం అనేటువంటి ఊళ్ళో కూడా వాళ్ళకి గ్రామం లేకపోతే అక్కడ కూడా వాళ్ళకి డొనేషన్ చేయడం జరిగింది. ఈ 1000 ఎకరాల భూమిలో ఒక 500 ఎకరాలు డిస్ప్యూట్లో ఉంది. ఆ డిస్ప్యూట్లో మనం వెళ్ళి కోర్టులను ఆశ్రయించాం. ఆ కోర్టులు కూడా మన గాంధీ స్మారక నిధికి ఫేవర్గానే అది తీర్పు ఇచ్చాయి. అది ఇప్పటికి గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. ఆ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నటువంటి 500 ఎకరాలను మనం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదొక కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గాంధీ స్మారక నిధులు లేదా ఈ నగరంలో ఉన్నటువంటి గాంధేయ నిర్మాణ కార్య సంస్థలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం 3 నెలలకోసారి అందరినీ మనం ఒక చోట కలిపి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా చేయడానికి తెలంగాణ గాంధీ స్మారక నిధి ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక కార్యక్రమం. ఇటు సాహిత్యం పరంగా అటు ఊళ్ళో కరకూడనటువంటి విలేజ్లో ఉన్నటువంటి అక్కడ భూమిలో ఆ కార్యక్రమాలను చేస్తూ అక్కడ ఒక సంస్థ అక్కడ ఒక వర్కర్స్ అందరినీ మెయింటైన్ చేస్తూ అదొక పరంగా, ఆ తర్వాత గాంధీయన్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ సమకూరుస్తూ ఒక కోఆర్డినేషన్ చేస్తూ అదొక కార్యక్రమంగా చేస్తూ ఈ విధంగా ఉన్నటువంటి నిధులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిలో సవరించుకుంటూ ముందుకు వెళుతూ ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అయితే ఇంత మీరు దీన్ని దాదాపు ఈ స్మారక నిధి మొత్తం మనం ఎన్నో 100,000 పుస్తకాలు చూస్తున్నాం ఇక్కడ. ఈ ఆఫీస్ అంతా ఉంది. మీరు ఎంతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మరి అంటే ప్రస్తుతం చూస్తుంటే ఈ ఆఫీస్ కొంచెం శిథిలావస్థలో కనపడుతుంది నాకు. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు, అంటే ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు ఏవైనా సరే, ప్రభుత్వం నుంచి ఏమన్నా ఫండ్ ఇవ్వటం కానీ లేకపోతే ఈ గాంధీ గారి స్మారక ఈ బుక్స్ కానీ వీటన్నింటినీ జాగ్రత్త పరిచే విధంగా ఏమన్నా చర్యలు అట్లాంటివి ఏమీ లేదండి. ఇంతవరకు మేము చాలా ప్రయత్నాలు చేశాం. కనీసం ఇప్పుడు ఈ గాంధీ స్మారక నిధికి సొంత ఒక భవనం అంటూ లేదు ఇంతవరకు. కనీసం సొంత భవనం నిర్మించుకోవడానికి 1 ఎకరం భూమి కొరకు కూడా ప్రయత్నం చేశాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఏ గవర్నమెంటు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఇవ్వలేదు, అంతకుముందున కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇటు పక్క చూడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఇది ఒక లీజులో ఉన్నాం. ఇప్పుడు ఈ భవనంలో ఒక లీజులో ఉన్నాం. ఇది అంటే ఉచితంగానే ఉన్నాము. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇది కానీ ఈ పుస్తకాలు ఈ పబ్లికేషన్స్ ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేదు, ఎటువంటి సహాయం లేదు. మాకున్నటువంటి కొద్ది నిధులలోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మాకు హెడ్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ ఢిల్లీ రాజ్ఘాట్లో ఉన్నటువంటిది. మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారమే ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. అయితే అంటే ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఏమన్నా సంస్థల్ని కానీ ప్రజల్ని కానీ మీరేమన్నా ఈ సంస్థ కోసం పర్టికులర్గా గాంధీ స్మారక నిధి సంరక్షణ కోసం ఏమన్నా మెసేజ్ అడగదలుచుకున్నారా? మేము ఆ విధంగా అడిగి ఇవాళ రేపు గాంధీ గారి యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, గాంధీ అంటే ఎవరో తెలియని పరిస్థితుల్లోనే ఉన్నారు. గాంధీ అంటే ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ, చోప్రా గాంధీ అంటున్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడి ప్రజల దగ్గరికి కానీ ఇంకెక్కడికి కానీ వెళ్ళి మనం ఏమి చందాల రూపంలో అడిగే పరిస్థితి మేము ఇంతవరకు అనుకోలేదు. అది జరగదు కూడా. వాస్తవంగా అది ప్రాక్టికల్గా జరిగే విషయం కాదు. ఆ జోలికి పోదలుచుకోలే. ప్రభుత్వానికి ఏమన్నా విన్నతి చేయదలుచు? ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మాకు ఒక భవనం కావాలి, దీనికి కొంత జాగా ఇస్తే మేము భవనం కట్టుకుంటాం. ఆ తర్వాత ఈ గాంధీ సాహిత్యాన్ని కనీసం ఏంటంటే మేము చేసే పని స్కూళ్ళకి వెళుతున్నాం. స్కూళ్ళల్లో 1000 మంది స్టూడెంట్స్కు మేము ఫ్రీగా ఇవన్నీ పంచిపెడుతున్నాం. అక్కడ ఉపన్యాసాలు ఇస్తున్నాం. రిటైర్డ్ ప్రొఫెసర్స్ తోటి మేము తీసుకెళ్లి లెక్చర్స్ ఇప్పిస్తున్నాం. వాళ్ళల్లో కనీసం 1000 మందిలో 10 మందికైనా ఈ ఆశయాలు వంటబడతాయని, వాళ్ళలో మార్పు వస్తుందని. మార్పు ఏ విధంగా రావాలి? ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్. ట్రూత్ అంటే ఏంటి? అబద్ధం చెప్పకూడదు, సత్యం బ్రతకాలి. నాన్ వయలెన్స్, అహింసా మార్గంలో నడవాలి. ఇటువంటి ఏవైనా కొంతమంది కన్నా మనం
ఇది ఇన్కల్కేషన్ చేసిన వాళ్ళం అవుతా అనే ఉద్దేశంతో చేసే ఈ ప్రయత్నంలో కనీసం ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది. కొంత గ్రాంట్ రూపంలో మా సాహిత్యానికి ఇస్తే మేము ఇంకా పుస్తకాలు ముద్రించి ఫ్రీగా మేము దీన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సో చూద్దాం, ఇది మన తెలంగాణ గాంధీ స్మారక నిధిలో పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. మరి ప్రభుత్వాలు ఏమన్నా స్పందించి దాదాపుగా అంటే మరుగున పడిపోతున్న గాంధీ గారి చరిత్రని ఏమన్నా కాపాడే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి. ఇది ఇవాల్టి మన ప్రోగ్రాం. రేపు మళ్ళీ మంచి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ శివతో సాయి, ఆదాబ్ టీవీ.